మారిన రోడ్ల పరిస్థితిపై బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బురదతో నిండిన రోడ్లపై వరి నాట్లు వేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. 20 కోట్ల రూపాయలతో 2024లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే సామేలు స్పందించి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. మండల కేంద్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 నవంబర్ 24వ తారీఖున మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదె కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు ముందకర్ల జగదీశ్వర రెడ్డి గారు అదేవిధంగా తన్నీరాధీశ్వరరావు గారి చేతుల మీదుగా జాజిరెడ్డిగూడెం టు మానపురం ఎక్స్ప్రెస్ తండ వరకు డబుల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క డబుల్ రోడ్డుకు మొత్తానికి వచ్చేసి 20 కోట్ల 80 లక్షలు ఈ నిధులు కేటాయించడం జరిగింది. నిధులు కేటాయించి 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే మండల సామేలు గారు నిమ్మకు నీరసంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన గెలిచిన 4 నెలలకే ఆయన గిట ఇదే రోడ్డుకు అయ్యే పైసలతోటి 20 కోట్ల 80 లక్షల రూపాయల నిధులతోటి సేమ్ బడ్జెట్ సేమ్ అదే రోడ్డు అదే ఎగ్జిబిషన్ కాపీని మళ్ళీ ఈయన వేరే ప్రత్యేకంగా శిలాపాలకం ఏర్పాటు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. తుంగతుర్తి